సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. ఇప్పుడు మన రాగమయం 23వ భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా? మరి కథలోకి వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఎవరి ద్వారా పరిచయం చేయబడతాడో ఆ వ్యక్తి ప్రభావం ఈ వ్యక్తిని చూసేవారిని ఒక్క క్షణమైనా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ రాగిణికి సంబంధించిన వ్యక్తులుగా శేఖరం రావు గారు ఆయనకి పరిచయం చేయబడ్డారు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఇల్లు మొత్తం చిన్న హాలు, వంటగది మాత్రమేనని చూడగానే అర్థం అయిపోతోంది. వెలిసిపోయినట్టుగా ఉన్న రెండే రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి గోడవారగా. ఇల్లు కొత్తగా కట్టినట్టుగానే ఉంది. కూర్చోండి అన్నారాయన ఆ రెండు కుర్చీలని చూపిస్తూ. ఇద్దరూ కూర్చున్నారు. రావుగారు మాట్లాడటం ప్రారంభించారు. రాగిణి తండ్రిని నేను. నా పేరు ఫణిభూషణరావు. ఇతను మా దగ్గర బంధువుల అబ్బాయి. మా అమ్మాయి ద్వారా మీ గురించిన వివరాలు మాకు రెండు రోజుల క్రితమే తెలిసాయి. పరిచయం చేసుకోవాలని వచ్చాం. నా పేరు గోపాలరావు, నరేంద్ర తండ్రిని. అప్రయత్నంగా రావుగారి వదనంలో లిప్తపాటు ప్రశ్నార్థకం నిలిచింది. మరుక్షణం ఆయనకి అర్థం అయింది నరేంద్ర ఎవరో. గోపాలరావు గారు అది గ్రహించినట్టుగా అన్నారు. మీ అమ్మాయి భర్త నరేంద్ర. ఆయన గొంతు ఆ మాటని అయిష్టంగానే అంటున్నట్టు అర్థమైంది శేఖరానికి, రావుగారికి కూడా. కూతురు చేసిన పని రావుగారిని నైతికంగా నొక్కిపెట్టేస్తున్నట్టుగా ఉంది. ఆయన మాటల కోసం వెతుక్కోవలసి వస్తోంది. గోపాలరావు గారు నిల్చునే మాట్లాడుతూ ఉండటంతో పరిస్థితి అర్థమైన శేఖరం కుర్చీలోంచి లేచి, మీరు కూర్చోండి ఇలా పెద్దవారు అన్నాడు. పర్వాలేదు బాబు, మీరు కూర్చోండి అని కాస్త దూరంగా నిలబడ్డ అమ్మాయితో, అమ్మా రోహిణి, చాప ఎలా తీసుకురా అన్నారు. ఆ అమ్మాయి తెచ్చిన చిన్న చాప వేసుకుని కూర్చున్నారాయన. అలా ఆయన చాప మీద కూర్చోవటంలో రవ్వంతైనా సిగ్గుపడకపోవటం రావుగారికి నచ్చింది. ఆయన వదనంలో స్థిరత్వం ఆయన మీద గౌరవాన్ని పెంచింది. సంభాషణని ఏమని ప్రారంభించాలనే ఇబ్బంది ఇరువైపులా ఉంది. ఇంతలో రోహిణి అన్న అమ్మాయి ఇద్దరికీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. గోపాలరావు గారి భార్య వంటింట్లోంచి వచ్చింది. నా భార్య లలిత. ఆవిడ నమస్కారం చేసింది. వీరు రాగిణి తండ్రిగారట. ఆవిడ వదనం భావరాహిత్యంగా అయిపోయింది భర్త మాటతో. రావుగారు ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా సంభాషణ మొదలుపెట్టారు. మీ అబ్బాయి పేరు నరేంద్ర అని నాకు ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదంటే మీరు విశ్వసిస్తారా? ఆయన నెమ్మదిగా సాలోచనగా తల పంకించారు. 2 క్షణాల మౌనం తర్వాత గోపాలరావు గారు అన్నారు. చదువు పూర్తయ్యాక మా అబ్బాయికి సంబంధాలు చూడాలనుకుంటున్న సమయంలో మా అబ్బాయి ఈ విషయం చెప్పాడు. ఒక మాట మాత్రం మీరు ఏమీ అనుకోనంటే నేను స్పష్టంగా చెప్పగలను. మా అబ్బాయి చాలా నెమ్మదస్తుడు, మృదు స్వభావి. పెళ్ళి అయి పిల్లలున్న స్త్రీతో ప్రేమలో పడేంత బలహీనుడు కాదు, ఆలోచనాహీనుడు కాదు. ఇందులో మీ అమ్మాయి ప్రోద్బలమే ఎక్కువగా ఉందన్నది సత్యం. ఏమి చెప్పి మా అబ్బాయిని బంధంలోకి, ఆయనకి ఎలాంటి పదం ఉపయోగించాలో అర్థం కాక మరీ చిన్నబుచ్చే పదం ఉపయోగించి ఎదురుగా కూర్చున్న పెద్ద మనిషిని బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నారు. నాకు తెలుసు గోపాలరావు గారు, మా అమ్మాయి పెద్ద తప్పు చేసింది. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. క్షంతవ్యుడిని తల కొద్దిగా వంచి చేతులు జోడించి అన్నారు రావుగారు. అయ్యో, అంత మాట అనకండి. పిల్లలు చేసిన తప్పుకి మనం తల వంచటం ఎందుకు అన్నారు గోపాలరావు గారు. కొన్ని క్షణాలు మళ్ళీ నిశ్శబ్దం. తర్వాత రావుగారే అన్నారు. ఇప్పుడు ఏమి చేద్దామని మీ అభిప్రాయం? ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రావుగారు అన్నారు. ఇక చేయటానికంటూ ఏమి ఉందండి? ఇంత ఘోరం చేసి మళ్ళీ వెనక్కి వెళ్తే మాత్రం ఆ మునుపటి భర్త ఈ అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించే అవకాశం లేదు. కావాలంటే పిల్లల్ని చేరదీస్తాడు తప్ప. వాతావరణం గంభీరంగా మారిపోయింది. రత్నంలాంటి పిల్లాడు మా అబ్బాయి. నేను చక్కగా సంపాదించి చెల్లి పెళ్లి చేస్తానమ్మా, తమ్ముడికి మంచి చదువు చెప్పిస్తాను అంటూ ఉండేవాడు. ఎప్పుడూ వాడి కలలు అలాగే ఉండేవి. ముందు ఇల్లు ఉండాలని ఇదిగో ఈ స్థలం కొన్నాడు. 2 గదులు వేసుకుని ముందు వచ్చేశాం. ఇంతలోనే ఈ అమ్మాయి వల విసిరింది. లలిత గారు మనస్సులోని కోపాన్నంతా వెళ్ళగక్కింది. ఆవిడని వారిస్తున్నట్టుగా, లలిత అన్నారు గోపాలరావు గారు.
ఉండండి, చెప్పనివ్వండి నా బాధనంతా. పిల్లాడి పెళ్లి గురించి నేను ఎన్ని కలలు కన్నాను. ఏదో పోన్లే ఎవరో ఒకరిని చేసుకున్నాడు అని సర్దుకుందామనుకుంటే, ఇద్దరు పిల్లల తల్లినంటే మేము ఆ బాధని ఎలా జీర్ణించుకోవాలి చెప్పండి? ఆవిడికి కళ్ళనీళ్ళు వచ్చేశాయి. నేను స్కూల్ టీచర్‌గా చేసి రిటైర్ అయ్యానండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మళ్ళీ గోపాలరావు గారు అన్నారు. రావుగారి ప్రస్తుత ధ్యేయం ఒక్కటే. ఆ తల్లిదండ్రుల బాధంతా బయటికి రావాలి. అమ్మా, పిల్లల్ని నా దగ్గరికి తెచ్చేసుకుంటే మీకు కాస్త ప్రశాంతంగా ఉంటుందా? రావుగారు ఆవిడను అడిగారు. తన పిల్లల గురించి జరుగుతున్న ఈ సంభాషణ వింటుంటే శేఖరానికి రాగిణి మీద అంతులేని కోపం వచ్చింది. బాధ కూడా కలిగింది. పంటి బిగువున అదిమి పెట్టాడు. తల్లిని పిల్లల్ని వేరు చేయటం మీరు అనుకున్నంత సులభం కాదులేండి. కానీ మీరు ఆ పని చెయ్యగలిగితే మాకు కొంత సంతోషమే అంది ఆవిడ. ప్రయత్నించి చూస్తాను రావుగారన్నారు. రోహిణి కాఫీ తెచ్చి ఇచ్చింది. గోపాలరావు గారు భార్య మాటకి నొచ్చుకుంటున్నట్టుగా ఆవిడేదో బాధలో ఏమిటేమిటో మాట్లాడేస్తోంది గాని, పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లల్ని కష్టపెట్టడం న్యాయం కాదులేండి అని. మనం ఏదైనా చేయగలిగితే ప్రయత్నించటం రావుగారన్నారు. ఏదో మన వల్ల తప్పు జరిగిపోయింది అనుకుంటాం గానీ, అంతా ఆ భగవంతుడి లీల అంతే. నా కొడుకులాంటివాడు ఇటువంటి తప్పు చేశాడు అంటే అది భగవద్ నిర్ణయమే. ఏది ఏమైనా మా అబ్బాయి మీ అమ్మాయి చేయి విడిచిపెట్టడు. మీ అమ్మాయి వదిలిపెడితే తప్ప. గోపాలరావు గారన్న మాటలో శ్లేష ఉన్నా ఆ మాట ఆయనకి ఆనందంగా అనిపించింది. ఇంకా వాళ్లతో ఏమైనా మాట్లాడాలనిపిస్తోంది రావుగారికి. ఒకటే ఆశ, అలా మాట్లాడుతూ ఉంటే రాగిణి గురించి, పిల్లల గురించి ఇంకా విషయాలేమైనా తెలుస్తాయని. మీకు మీ అబ్బాయి రెగ్యులర్‌గా ఉత్తరాలు రాస్తూ ఉంటాడా? అడిగారాయన. ఎందుకు రాయడు? అంటే ఈ సంఘటన జరిగాక. కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. మొహం చాటేయడం తప్పదు కదా ఇటువంటి పనులు చేశాక. ఆయన గొంతు బాధగా పలికింది. మీ దగ్గర ఉన్న అడ్రస్ ఇవ్వండి. పిల్లల్ని చూడాలని ఉంది. వీలైతే మా అమ్మాయి అంగీకరిస్తే నాతో తీసుకువస్తాను. రావుగారు చివర్నన్న మాటకి లలితగారు వెంటనే లోపలికి వెళ్ళి అడ్రస్‌ని కాగితం మీద వ్రాసి తీసుకువచ్చి రావుగారి చేతిలో పెట్టింది. రావుగారి ఆనందానికి అవధులు లేవు. ధన్యవాదాలు చెప్పి బయలుదేరారు ఇద్దరు. ఇద్దరికీ కాస్త మనస్సు తేలిక పడ్డట్టుగా అయింది. గుమ్మంలో నిలబడ్డ ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఇంకా తెల్లబోయినట్టుగానే ఉన్నారు. కారు బయలుదేరింది. శేఖరం, రావుగారు ఇద్దరూ కూడా కొన్ని క్షణాలు మౌనంగానే ఉండిపోయారు. శేఖరం మనసులో అగ్నిజ్వాలలు రేగుతున్నట్టుగా ఉన్నాయి. తన పిల్లల ఉనికి కొందరికి అభ్యంతరకరంగా మారటం అతనికి భరించలేనిదిగా ఉంది. ఎర్రబడినట్టుగా ఉన్న అతని వదనాన్ని చూసిన రావుగారికి విషయం అర్థమైంది. ఇంచుమించుగా ప్రయాణం అంతా నిశ్శబ్దంగానే జరిగింది. డ్రైవర్ వింటూ ఉండగా చర్చించుకోకూడదు అనుకున్నారు. ఇంటికి వెళ్ళాక ఒకరోజు విశ్రాంతి తీసుకుని ఆ మన్నాడు ఉదయం ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటన్న అంశాన్ని మాట్లాడుకున్నారు. సుభద్రమ్మ గారికి కూడా విషయం చెప్పారు. ఆవిడికి కూడా కాస్తంత ఆనందంగానే అనిపించింది. శేఖరానికి, రావుగారికి కూడా ఆ క్షణంలో బయలుదేరి అమెరికా వెళ్ళాలనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో ఉండగానే రాగిణి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శేఖరం, రావుగారు ఊహించినట్టే జరిగింది. ఫోన్ ఎత్తిన రావుగారు అటువైపు నిశ్శబ్దంగా ఉండటంతో హలో హలో అని 2-3 సార్లు అన్నారు. కొంత నిశ్శబ్దం తర్వాత అటువైపు నుంచి హలో అన్న మాట వినిపించింది. రావుగారి పితృహృదయం పొంగి పొరలింది. హలో అమ్మలు, ఎలా ఉన్నావురా? ఇన్నాళ్ళు దాచుకున్న బాధ, ప్రేమ ఆయన గొంతులో నిండిపోయాయి. తండ్రి మాటకి జవాబు ఇవ్వకుండా తను చెప్పదలుచుకున్నది చెప్పింది. మీరు వెంటనే బయలుదేరి వచ్చేస్తారని నాకు తెలుసు. కానీ ఇప్పుడే రావటానికి వీలు లేదు. నా మనసులో అలజడి తగ్గే వరకు నేను మిమ్మల్ని కలుసుకోదలుచుకోలేదు. నిన్ను పిల్లల్ని చూడాలని ఉంది తల్లి. అయినా ఇప్పుడు కాదు. ఒక్క క్షణం కూర్చుని వచ్చేస్తాను తల్లి. కుదరదు అని చెప్పానుగా. రావుగారికి ఏమి చెప్పడానికి తోచలేదు. ప్రస్తుతానికి రాగిణి అర్థంలేని కోపంలో ఉంది. ఏమి చెప్పినా వినే పరిస్థితి లేదు. మా అత్తవారింటికి వెళ్ళారా? వాళ్ళ ఐశ్వర్యం చూశారా? రాగిణి మాటల్లో వ్యంగ్యం. చూశాను తల్లి. మనుష్యులు మంచివాళ్ళు, మర్యాదస్తులు.
అంటూ ఇంకా మంచితనం ఉంటే చాలు, అదే పెద్ద ఐశ్వర్యం అనబోయి ఒక్క క్షణం ఆలోచించి అన్నారు. నువ్వు పుట్టింది అంతులేని ఐశ్వర్యంలో. నీ అత్తగారి ఇల్లు చూస్తుంటే నాకు కలిగిన బాధని మాటల్లో వర్ణించలేను తల్లి అని ఆగారు. రాగిణికి కావలసిందే అది. మీకు ఐశ్వర్యం అంటే అంత ఇష్టం లేదుగా, అలా అంటున్నారేమిటి? రాగిణి గొంతులో వ్యక్తమవుతున్న ఆనందం ఆయన దృష్టిని దాటిపోలేదు. ఐశ్వర్యం అంటే ఇష్టం లేకపోతే ఈ సంపాదనంతా ఎందుకు తల్లి? ఏమో నాకేం తెలుసు? కూతురు గొంతు వినటం ఒకటే ఆయనకి అర్థం అవుతోంది. ఆ మొండితనం ఆయనకి చిన్నప్పటినుంచి అలవాటయిందే కానీ అది ఆమె జీవితంలో ఇటువంటి పెనుమార్పులు తీసుకువచ్చేదిగా ఉంటుందని ఆయన ఊహించలేదు. మా అబ్బాయి మీ అమ్మాయి చెయ్యి వదిలిపెట్టడు. గోపాలరావు గారి మాటలు రావుగారు హృదయంలో భద్రంగా నిలిచిపోయాయి. అంతకన్నా ఇంకేం కావాలి అనిపించింది. ఇక ఒక్కటే మిగిలి ఉన్నది. శేఖరం జీవితంలోకి మళ్ళీ వసంతం రావాలి. అప్పుడు గాని తన పాపానికి పరిహారం ఉండదు అనుకున్నారు కారులో వస్తున్నప్పుడే. ఇంకా ఏదైనా చెబుతుందేమోనని ఎదురుచూస్తున్న రావుగారికి అటువైపు నుంచి టప్‌మని ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. అలా చేతిలో ఉన్న ఫోను వైపే చూస్తూ ఉండిపోయారు రావుగారు. శేఖరం ఆ సంభాషణంతా వింటూనే ఉన్నాడు. విన్నావుగా శేఖరం, మనం అక్కడికి రావటం నా కూతురికి ఇష్టం లేదు. అందులో ఆశ్చర్యం ఏముంది? మీ కోరిక గాఢత ఎక్కువై మీకు అలా నిరుత్సాహంగా అనిపిస్తోంది గాని. శేఖరం మాటలకి రావుగారు అవునన్నట్టుగా నవ్వారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లల్ని చూడకుండా నేను ఉండలేను. మనం వెళ్దాం. దూరం నుంచి చూసి వచ్చేద్దాం. మనని అక్కడ నా కూతురు చూసిందంటే నన్ను బాధపెట్టడానికి ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. కారులో కూర్చుని దూరం నుంచి చూసి వచ్చేద్దాం అన్నారాయన. శేఖరం ఆయన అన్న మాటలకి సరే అన్నట్టుగా తల పంకిస్తూనే ఆలోచనలో మునిగిపోయాడు. సుభద్రమ్మ గారు గంభీరంగా ఉండిపోయారు. తన కొడుకు జీవితంలోకి మళ్ళీ సందడి రావాలి. తనకి కావలసింది అదే అనుకుంటున్నారు ఆవిడ. మిగతా సమస్యలన్నీ తనకి అనవసరం. శేఖరం మనసులో ఒకటే ఆలోచన మెదులుతోంది. తల్లి జీవితంలోకి వచ్చిన ఆ కొత్త వ్యక్తిని పిల్లలు ఎలా తీసుకుంటారు? వాళ్ళ మనసుల్లో ఎటువంటి ఘర్షణ జరుగుతోంది? చిన్నపిల్లలు తొందరగానే అలవాటు పడిపోతారు. ఆ నరేంద్ర అన్న వ్యక్తికి ఈ పిల్లల పట్ల ఎటువంటి భావం ఉంది? మా అబ్బాయి చాలా మృదు స్వభావి అని గోపాలరావు గారు చెప్పడం గుర్తుకు వస్తోంది శేఖరానికి. ఎంతగా ఆలోచించినా పిల్లలకి ఏదో విధంగా అన్యాయం జరిగేలాగానే ఉంది. పిల్లల్ని ఇక్కడికి తీసుకువస్తే వాళ్ళకి తండ్రి ప్రేమ దక్కుతుంది. మరి తల్లి ప్రేమ? పిల్లలకి ఎక్కువగా కావలసింది తల్లి ప్రేమ. వాళ్ళు తండ్రిని కన్నా తల్లినే ఎక్కువగా మిస్ అవుతారేమో. శేఖరం, ఆ లలిత గారి దగ్గర పిల్లల్ని నేను తీసుకువస్తే మీకు సంతోషమేనా అని అన్నాను గాని రాగిణి అందుకు ఒప్పుకుంటుందంటావా? శేఖరం సాలోచనగా అన్నాడు. ఎవరికోసమో నా పిల్లలు తల్లి ప్రేమకు దూరం కావటం నాకు సరైన విషయంగా అనిపించటం లేదు మామగారు. శేఖరం ఆలోచనలోని సంయమనానికి రావుగారు విస్తుపోయారు. సంతోషించారు కూడా. నువ్వు చెప్పిన మాట నిజమే. భగవంతుడి దయ వల్ల రాగిణికి పిల్లల మీద మాత్రం అపారమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమని పిల్లలకి దక్కనివ్వాలి కొంత వయసు వచ్చే వరకు. అప్పుడప్పుడు పిల్లలు స్కూళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడు పిల్లల్ని ఇక్కడికి పంపిస్తూ ఉంటే వాళ్ళు మనతో పాటు ఉన్నట్టు ఉంటుంది. మనతోటి అనుబంధం ఏర్పడుతుంది. శేఖరం ఆలోచన సరైనదనిపించింది ఆయనకి. సరే, నువ్వు చెప్పిందే బావుంది. నాకు వెంటనే పిల్లల్ని చూడాలని ఉంది. నీకూ ఉంటుంది నాకు తెలుసు. కనీసం నా కూతురు, మనవలు తిరుగాడే ఆ పరిసరాలైనా చూసి వద్దాం. వాళ్ళని తలుచుకున్నప్పుడు ఆ పరిసరాల్లో ఉన్నట్టుగా అదో తృప్తి అన్నారాయన. అవును, ఆ పరిసరాల పరిచయం మనలోని బాధని కొంతగానైనా తగ్గిస్తుంది. వెళ్దాం అన్నట్టుగా అన్నాడు శేఖరం. జీవితంలో ఎన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తోంది నా కూతురి ఆలోచనల్లోని అపసవ్యత వల్ల. ఒకరు చేసిన తప్పు ఎన్ని జీవితాలని అతలాకుతలం చేస్తోందో. కొంతమంది మూర్ఖులు అంతే. ఆయన మాటల్లో బాధ, నిర్లిప్తత కనిపించాయి. తండ్రిని బాధ పెట్టడంలోనే రాగిణి ఆనందాన్ని అనుభవిస్తోందనిపించింది శేఖరానికి. ఊరు చేరిన వారం రోజులకి కరుణ దగ్గర నుంచి రావుగారి పేరున ఉత్తరం వచ్చింది.
పూజ్యులైన బాబాయి గారికి కరుణ వ్రాయనిది. ఇక్కడంతా క్షేమం, అక్కడంతా క్షేమమని తలుస్తాను. నా చదువు మంచిగానే సాగుతోంది. పిల్లలు అమ్మని, బహుమతుల్ని చూసి చాలా ఆనందపడిపోయారు. అత్తయ్య గారికి నా నమస్కారములు తెలియజేయండి. శేఖరాన్ని అడిగానని చెప్పండి. ఇట్లు కరుణ. ఉత్తరం చదివిన రావుగారికి ఆనందంగా అనిపించింది. ఆయన ఒక విషయం గ్రహించారు. కరుణ ఆలోచన రాగానే మనస్సుకి హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి జీవితము కష్టాల ఊబిలో ఇరుక్కుపోయి ఉంది. కానీ కరుణలో ఎదుటివారికి ప్రశాంతతనివ్వగల శక్తి ఉంది. ఆ అమ్మాయి జీవితంలోని కష్టాలు ఆమె చేసిన అపరాధం వల్ల వచ్చినవి కాదు. ఆమె జీవితంలో నిజాయితీని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఆమె సమక్షం ఎవరికైనా ప్రశాంతతని కలిగించటానికి కారణం అదే. నువ్వు శేఖరం జీవితంలో వెలుగులు చిందించే దివ్యవు కరుణ. నువ్వు నీ సమస్యలు నాకు పరిచయం అయిన కొత్తలో చదువు, ఆర్థికంగా నువ్వు స్వతంత్రురాలివి కావటం, ఇవే నీ జీవనయానానికి చుక్క అని అనుకున్నాను. కానీ అవి నీకు ఇప్పుడు అలంకారాలు మాత్రమే, అవసరాలు కాదు. చదువులో ఈ మెట్లు ఎక్కాక తర్వాత నువ్వు అడుగు పెట్టవలసింది శేఖరం జీవిత ప్రాంగణంలోనికి. అమెరికా వెళ్ళి పిల్లల్ని చూసి వచ్చాక ఈ విషయం గురించి అక్కయ్య గారితో మాట్లాడాలి నిశ్చయంగా అనుకున్నారు రావుగారు మనస్సులో. జీవితం సుఖదుఖాల సమ్మేళనం అంటే ఇదేనేమో. కరుణ ఉత్తరం వ్రాసిందంటూ శేఖరం రాగానే ఉత్తరం అతని చేతిలో పెట్టారు. అతని మదిలో అతనికి తెలియకుండానే సుతారంగా వీచిన ఆనంద సమీరం. ఉత్తరం చదివి నవ్వుతూ అన్నాడు, కరుణ చాలా బుద్ధిమంతురాలు, చక్కగా చదువుకుంటుంది. ఎంతో ఇష్టంగా ఆ మాటలు శేఖరం అనటం రావుగారి దృష్టిని దాటిపోలేదు. నా ఉద్దేశ్యం కూడా అదే శేఖరం. ఆయన మాటకి చిరునవ్వు నవ్వుతూ సోఫాలో కూర్చుని ఉన్న తల్లి పక్కన కూర్చున్నాడు వెళ్ళి. ఆఫీస్ నుంచి రాగానే ఒక్కసారి అలా కూర్చుని పైకి వెళ్ళటం శేఖరానికి అలవాటు. కరుణ మళ్ళీ ఎప్పుడు వస్తుంది రాజా? తను లేకపోతే నాకు ఏమీ తోచనట్టుగా ఉంది అన్నారు సుభద్రమ్మగారు. శేఖరం ప్రమేయం లేకుండా చప్పున అతని మదిలోకి ఒక ఆలోచన వచ్చింది. నాకు అలాగే అనిపిస్తోందమ్మా అని. తర్వాత పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సేద తీరుతూ మంచం మీద వాలిన అతనికి ఒక సందేహం కలిగింది. తనకి కూడా ఆఫీసు నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే ముందుగా కరుణే మదిలో మెదులుతోంది. ఇన్ని రోజులుగా అలవాటైపోవటం వలన అంతే అయి ఉంటుంది. అది సహజం కూడా. ఇంతటి సంక్షోభంలో ఆమె తలపు మనస్సుకి మంచిగంధపు లేపనంలా అనిపిస్తోంది. సుభద్రమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మికి, పార్వతికి చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఏమైనా డాక్టర్ అవసరం వస్తే ఫోన్ చెయ్యమని ఒక నెంబరు కూడా లక్ష్మికి ఇచ్చి డ్రైవర్ని సిద్ధంగా ఉంచడం లాంటి ఏర్పాట్లన్నీ చేసి శేఖరం రావుగారు అమెరికాకి బయలుదేరి వెళ్ళారు. వెళ్లే ముందు సుభద్రమ్మగారు కొడుకు చేతులు పట్టుకుని కళ్ళ నిండుగా పిల్లల్ని చూసుకురా రాజా అన్నారు. అలానే జరగాలమ్మా అన్నాడు. ఇద్దరి ఆలోచనలు ఇది అని స్పష్టంగా చెప్పలేని విధంగా ఉన్నాయి. పిల్లలు కనిపిస్తే ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదించేలా మనస్సుని చైతన్యవంతంగా ఉంచుకోవాలి. ఒకవేళ చూసే అవకాశం లభించకపోయినా మరీ కృంగుబాటుకి గురవ్వకూడదు. నిబ్బరంగా ఉండాలి. ఈ రెంటి విరుద్ధ భావాల మధ్య వాళ్ళిద్దరి మనసుల్లో ప్రయాణం పొడవునా ఘర్షణ జరుగుతూనే ఉంది. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మానవ ప్రయత్నం చేయటం ధర్మం. ఆ ప్రయత్నం లేకపోతే భగవంతుడు కూడా మన అభీష్టాన్ని నెరవేర్చుకోవటానికి సహకరించడు అన్న భావంతో ఒక్కోసారి మనసుకి సర్ది చెప్పుకుంటున్నారు. ఇద్దరు ఎంతో ఉద్విగ్నతతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చెప్పిన అడ్రస్ ప్రకారం టాక్సీ ఆ ఇంటి ముందు ఆగింది. ఆ ఇంట్లో తన జీవన సర్వస్వం ఉంది. ఒక్క క్షణం లోపలికి వెళ్ళాలన్న కోరిక రావుగారి విచక్షణని అధిగమించింది. ఏమైనా పర్వాలేదు అన్న భావం ఆయన మనస్సుని లొంగదీసుకోవటం మొదలుపెట్టింది. లోపల పిల్లలు, రాగిణి. తన ప్రాణం చూడకుండా ముందుకి ఎలా వెళ్ళటం? శేఖరం మనసు అతని అధీనంలోనే ఉంది. ఈ ఇంట్లోనే తన పిల్లలు ఉన్నారు అన్న భావం అద్భుతంగా ఒక వెల్లువలా పొంగింది. రాగిణి కూడా జ్ఞాపకం రాకపోలేదు. కానీ ఆ జ్ఞాపకం హృదయం దాకా వెళ్ళలేకపోయింది.
ఇంకొక్క నిమిషం కారు అక్కడే నిలబడి ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి రావుగారు కారు దిగిపోయేవారే. శేఖరం పరిస్థితిని చురుగ్గా అంచనా వేసి డ్రైవర్కి ముందుకు వెళ్ళమని చెప్పాడు. పక్క రోడ్డులోకి తిరిగిన కారు ఆ రోడ్డు చివరన ఆపమన్నాడు శేఖరం. ఇంట్లోకి వెళ్ళి రావాలని ఉంది శేఖరం. ఆ ఇంట్లో నీ పిల్లలు నా మనవలు ఉన్నారు. వాళ్ళని చూడకుండా ఎలా వెళ్ళటం? నిస్సహాయంగా అన్నట్టుగా అన్నారు రావుగారు. శేఖరానికి హృదయం కదిలినట్టు అయిపోయింది. మనం పిల్లల్ని రాగిణిని చూసి ఎన్నో రోజులు అయిపోలేదు. ముందు ముందు చూడలేమేమో అన్న భావమే మిమ్మల్ని ఎక్కువ కలత పెడుతోంది అంతే అన్నాడతను. అయినా కూడా రాగిణి అనుకున్న విధంగా పనులు జరగకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడప్పుడే తనని గాని పిల్లల్ని గాని చూడటానికి మీరు రావటానికి వీల్లేదని చెప్పిందిగా. మరి మనం ఆ పని చేస్తే? రావుగారు చాలా అయిష్టంగా బాధగా సరే అన్నట్టుగా తల పంకించారు శేఖరం మాటకి. ఇంకొక్కసారి ఆ ఇంటి ముందు నుంచి వెళ్దాం. అంతకన్నా ఎక్కువైతే ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది శేఖరం అన్నాడు. సరే అని చెప్పి రావుగారు అంగీకారం తెలిపారు. డ్రైవర్కి చెప్పాడు శేఖరం. ఈసారి కారు ఆ ఇంటిని దాటి వెళ్తున్నప్పుడు ఒక చిన్నపిల్ల మమ్మీ అని అరుస్తూ ఏడుస్తున్నట్టుగా వినిపించింది. అదిగో నీ కూతురు ఏడుపు విన్నావా? తనలో తనలోని శక్తినంతని చెవుల దగ్గరే కేంద్రీకరించిన రావుగారు సంభ్రమంగా అన్నారు. నేను విన్నాను అన్నట్టుగా చిరునవ్వుతో తల పంకించాడు. అతని హృదయంలో కూతురి మీద వాత్సల్యం ఉత్తుంగ తరంగమై పొంగింది. ఒక్క క్షణం చప్పున వెళ్ళి కూతుర్ని తనివితీరా గుండెలకి హత్తుకోవాలనిపించింది శేఖరానికి. అతని వదనం వైపే పరీక్షగా చూస్తున్న రావుగారు, నీకు వెళ్ళాలనిపిస్తోంది కదూ అన్నారు. ఒక్క క్షణం కనులు మూసుకున్న అతను అవును అన్నట్టు తల పంకించాడు. అయితే వెళ్దామా? ఏం చేస్తుంది నా కూతురు? మహా అయితే రాక్షసుల మీద పడుతుంది అంతేగా, నాకేం పర్వాలేదు అన్నారాయన కోపంగా. వెళ్ళాలనిపిస్తోంది కానీ వెళ్ళాలని అనుకోవటం లేదు స్థిరంగా అన్నాడు శేఖరం. ఎందుకని? నా కూతురు మొహం చూడటం నీకు ఇష్టం లేకనే కదూ? శేఖరం జవాబు చెప్పలేదు. రావుగారు శేఖరం చేతి మీద తన చెయ్యి వేస్తూ అన్నారు. ఆవేశంలో నేను ఆలోచించలేకపోయాను. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టడం అన్నది జరగకూడదు. నీ పిల్లలు నీ దగ్గరికే రావాలి. వస్తారు కూడా. ఇక వెళ్దాం పద అన్నారు. టాక్సీ బయలుదేరింది అక్కడి నుంచి. ఇద్దరి తిరుగు ప్రయాణానికి ఇంకో రోజు వ్యవధి ఉంది. ఆ రోజు ఉదయం రావుగారు అన్నారు. శేఖరం, ఇంకొకసారి టాక్సీలో ఆ రోడ్డులోంచి వెడదాం. లోపల ఉన్న మనం బయట వాళ్ళకి ఎలాగూ కనిపించం కదా. ఇంకొకసారి మావగారు అడిగిన తీరికి శేఖరం కాదనలేకపోయాడు. మళ్ళీ బయలుదేరారు. ఈరోజు టాక్సీ కలరు వేరు. టాక్సీ ఆ రోడ్డులోకి మలుపు తిరగగానే ఏ ఇంట్లో గుర్తుపట్టాలి? కాస్త స్లోగా పోనివ్వమని చెప్పాడు డ్రైవర్కి శేఖరం. ఏ ఇళ్ళో గుర్తుపట్టాలి? కాస్త స్లోగా పోనివ్వమని చెప్పాడు డ్రైవర్కి శేఖరం. డ్రైవర్ అలాగే చేశాడు. ఇంటికి కాస్త దూరంలో ఉండగా ఆ ఇంట్లోంచి ఒక చిన్న పాప బుట్టలాంటి గౌను వేసుకుని గుణగుణమని బయటికి వచ్చింది. బయటికి రావటం ఏమిటి, గుణగుణమని పరుగు మొదలుపెట్టింది. వద్దని వారిస్తూ ఆ ఇంట్లోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. 30 ఏళ్లు దాటి ఉంటాయి ఆ వ్యక్తికి. ఇంతలో ఆ చిన్నారి దబ్బున క్రింద పడింది. కారులో కూర్చుని ఉన్న శేఖరం ఒక్కసారిగా అప్రయత్నంగా అరే అంటూ ముందుకు వంగాడు. టాక్సీని ఆపమని చెప్పారు. రావుగారు తన మనవరాలు స్వప్నని చూసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయారు. బయటికి వచ్చిన ఆ వ్యక్తి ఆ చిన్నారిని లేపి ఎత్తుకుని బుగ్గల మీద రాస్తూ ఓదారుస్తున్నాడు. శేఖరం రెప్పవేయటం మర్చిపోయినట్టుగా ఆ దృశ్యాన్నే చూస్తూ ఉండిపోయాడు. అతని అంతరంగంలో ఎటువంటి భావాలు చెలరేగాయో తెలుసుకోవటం కష్టం. ఆ చిన్నారి తన చేతుల మధ్య ఒదిగిపోయిన గతకాలపు జ్ఞాపకాలు కనుల ముందు నిలిచాయి. ఆ చిన్నారి పట్ల ఆ వ్యక్తి చూపించిన జాగ్రత్తకి రావుగారి హృదయానికి బాధలోంచి కాస్త తెప్పరిల్లినట్టుగా అనిపించింది. కారులో కూర్చున్న ఇద్దరికీ అర్థం అయింది అతనే నరేంద్ర అయి ఉండవచ్చునన్న విషయం. ఇద్దరికీ కనులలోనికి వాళ్ళ హృదయాలు వచ్చి చేరాయి. హృదయంలో ఆనందమో దుఃఖమో అర్థం కాని చిత్రమైన స్థితి. పడిపోతున్న చిన్నారిని ఎత్తుకుని లాలిస్తున్నాడు నరేంద్ర.
స్వప్న ఏమో చెబుతోంది వచ్చిరాని మాటలతో ఆ వ్యక్తితో. ఆ చిన్నారి గొంతు ఈ విశ్వమంతా వ్యాపిస్తే ఎంత బావుండును అన్న కోరిక. ఆ చిన్నారి గొంతు వాళ్ళ హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంతలో జరిగింది మరో అద్భుతం. ఆ చిన్నారి కన్నా 2 సంవత్సరాలు పెద్దయిన ఓ కుర్రాడు అదే ఇంట్లోంచి బయటికి వచ్చాడు. వస్తూనే నరేంద్ర కాళ్ళని చుట్టుకున్నాడు ఏదో చెబుతూ. హేమంత్, శేఖరం నా మనవడు హేమంత్ సంభ్రమంగా అన్నారు రావుగారు. శేఖరం ఆయన చేతి మీద తన చెయ్యి వేస్తూ చిరునవ్వు నవ్వాడు. నీ కొడుకు శేఖరం ఎంతో ఇష్టమైన ప్రాణప్రదమైన మాటలా పలికింది ఆ మాట ఆయన గొంతులోంచి. ఇద్దరికీ ఆ మధురమైన దృశ్యం చూడటం తప్ప ఆ క్షణంలో ఇంక ఏమీ అక్కర్లేదనిపించింది. పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని అతను లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యో, ఈ క్షణం ముందుకి అలా వెళ్ళిపోయింది. అక్కడే ఆగిపోతే ఎంత బాగుండేది అనిపించింది ఇద్దరికీ. రావుగారి కళ్ళలో తీవ్రమైన ఆశాభంగం. రాగిణి కోసం ఆయన హృదయ నేత్రం ఎంతో ఆశగా ఎదురుచూసింది. శేఖరం ఆ విషయాన్ని గ్రహించాడు. రాగిణి ఆయన కన్న కూతురు. ఆయన తృప్తి కోసం ఆమె కూడా బయటికి వస్తే బావుండును అనుకున్నాడు మనస్సులో అతను. కానీ అలా జరగలేదు. మరీ ఎక్కువసేపు అక్కడ టాక్సీలో ఆగి ఉండటం సరికాదని బయలుదేరారు. ఆ సాయంకాలమే వాళ్ళు తిరుగు ప్రయాణం. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఇది భయంకరమైనదో సంతోషకరమైనదో అర్థం కానట్టుగా ఉంది. కాసేపటి నిశ్శబ్దం తర్వాత శేఖరం అన్నాడు. పిల్లల్ని చూసిన ఆనందాన్ని మనసు నిండా నింపుకుందాం మామయ్య గారు. బాధ ముసుగులో మనకి లభించిన సంతోషాన్ని కూడా విచారంగా మార్చుకోవద్దు. మీకు మిగిలిన చిన్న అసంతృప్తి నాకు తెలుసు. తొందరలోనే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. రాగిణి మీ దగ్గరికి వస్తుంది శేఖరం అనునయంగా అన్నాడు. శేఖరం మీ దగ్గరికి అని అనటం రావుగారి హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంది. తప్పదు. రాగిణి విషయంలో రాజశేఖరం నుంచి ఈ మీ అన్న పదం తప్పదు. తను భరించటం నేర్చుకోవాలి. అవును శేఖరం, నువ్వు చెప్పింది నిజం. భగవంతుడు ఇచ్చిన ఈ అదృష్టానికి ఆనందించాలి. పిల్లలతో రాగిణి మన దగ్గరికి వచ్చే వరకు పిల్లల్ని చూడాలనిపించినప్పుడల్లా ఇలా వచ్చేద్దాం. ఆయన కళ్ళల్లోకి ప్రయత్నపూర్వకంగా ఆనందాన్ని తెచ్చుకున్నారు. తిరుగు ప్రయాణం మొదలైంది. ఇదివరకు తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఎన్నోసార్లు వచ్చారు రావుగారు ఇక్కడికి. ఈసారి తిరిగి వెళ్తున్నప్పుడు సగం దేహాన్ని మనసుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నట్టుగా అనిపించింది ఆయనకి. రాజశేఖరం మనస్సు వాస్తవాన్ని గ్రహించి ధీరత్వంతో ఉన్న మమకారం నీ భావావేశాల మీద ఆధిపత్యం నాదేనంటున్నట్టుగా చెలరేగుతూనే ఉంది. ఇంటికి చేరుకున్నాక లోపలికి ప్రవేశిస్తూనే ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న తల్లితో కనిపించారమ్మా పిల్లలు అన్నాడు. రామాయణంలో ఆంజనేయుడు సీత జాడని తెలుసుకుని వచ్చి రామచంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు కనుగొంటిని అన్న మాట మొదటిగా అన్నాడట. ఆత్రంగా ఎదురుచూసే మనసుకి ఒక మాట దూరమైన భరింపశక్యం కానట్టుగా ఉంటుంది. సుభద్రమ్మ గారికి ఆ వైనం గుర్తుకు వచ్చింది. అక్కడ రామాయణంలో సీతమ్మని ఎత్తుకుపోయింది రాక్షసుడు అయితే ఇక్కడ రాగిణిలోని అహం అనే రాక్షసి పిల్లల్ని దూరంగా తీసుకుపోయింది. వచ్చి పక్కనే కూర్చున్న కొడుకు తల మీద ఆప్యాయంగా నిమిరారు సుభద్రమ్మగారు. రావుగారు కూడా మరో సోఫాలో కూర్చుంటూ అన్నారు. భగవంతుడు చిత్రంగా ఆ క్షణాలని కలపటం ఆయన మన మీద చూపించిన కరుణ. లేకపోతే సరిగ్గా మనం అక్కడికి వెళ్ళిన సమయానికి వాళ్ళు బయటికి రావటం అన్నది ఆయన సంకల్పం కాకపోతే అసాధ్యం. సంతృప్తిగా అంటున్న రావుగారి వైపు చిరునవ్వుతో చూశారు ఆవిడ. సంభాషణ పార్వతీ లక్ష్మి అక్కడే ఉండటంతో అంతటితో ఆగిపోయింది. అసలు విషయాన్ని బయటికి చెప్పవలసిన సమయం దగ్గర పడుతోందని అనుకున్నారాయన మనస్సులో. ఒకరోజు విశ్రాంతి తర్వాత ఆఫీసు వ్యవహారాల్లో పడ్డారిద్దరు. రావుగారికి కూతురి విషయంలో తన ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా అనిపించింది. ఆమె జీవితం, పిల్లల జీవితం ఒక విధంగా నిర్ధారణ అయిపోయింది. ఆ మార్గంలో ఇప్పుడు ఎన్ని ముళ్ళు ఉంటాయో అని విచారిస్తూ కూర్చోవటం ఇక అర్థం లేని విషయం. ఎన్ని ముళ్ళున్నా వాటిని తప్పించుకుంటూ అడుగు ముందుకు వేయక తప్పదు. అటువంటి మార్గంలోకి వెళ్ళిన కొత్తల్లో అలజడి ఉండటం సహజం.
ఈ ఆలోచనతోనే రావుగారు ఒకరోజు ఇంట్లో ఉండిపోయి శేఖరం ఆఫీసుకి వెళ్ళాక సుభద్రమ్మ గారిని తన గదిలోకి పిలిచి తన మనసులో ఆలోచనని ఆవిడ ముందు పెట్టారు. అమ్మా, నా కూతురి జీవితం ఆ విధంగా నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయం ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయంతో ఇక శేఖరానికి సంబంధం లేదు. అప్పుడప్పుడు పిల్లల్ని చూసుకోవటానికి ఎదురుచూడటం తప్ప. అతని జీవితాన్ని అతను చూసుకోవాలి. రాగిణి శేఖరంల బంధం ముగిసిపోయిందన్న విషయాన్ని ఇక బహిర్గతం చేయదలుచుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటో చెబితే అంటూ ఆగిపోయారు. ఏమైనా 2 దారులు ఉన్నప్పుడు మనం అటా ఇటా అని ఆలోచించుకోవాలి రావుగారు. ఉన్నది ఒక్కటే అని అర్థమైనప్పుడు అటు అడుగులు వేయక తప్పదు కదా! సుభద్రమ్మ గారు కాస్త బాధగానే అన్నారు. రావుగారికి వెంటనే ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు. మీరు అన్నట్లే చేద్దాం అన్నారు మళ్ళీ ఆవిడే. ఒకసారి ఇది స్పష్టమైతే మనం మళ్ళీ శేఖరానికి పెళ్లి ప్రయత్నాలు చేయవచ్చు అన్నారాయన. అవును, మన అభిప్రాయాన్ని శేఖరానికి కూడా తెలియజేసిన తర్వాత ఈ పని చేద్దాం అన్నారు. ఆ సాయంకాలం శేఖరం వచ్చాక సుభద్రమ్మ గారు రావుగారు పైకి అతని గదిలోకి వెళ్ళారు. సుభద్రమ్మ గారు విషయం చెప్పారు. నిజాన్ని చెప్పుకోవటానికి భయం అవసరం లేదు, కానీ నాకొక సందేహం. ఇప్పుడా అవసరం ఏమిటని. అతను అలా అడిగేటప్పటికే అతని మనస్సు ఎలా ఉందో ఆ ఇద్దరికీ సగం అర్థం అయిపోయింది. అయినా చెప్పక తప్పదన్న ఉద్దేశంతో నువ్వు ఒక కొత్త జీవన మార్గంలో ప్రయాణించాలని రావుగారే ధైర్యం చేసి అన్నారు. శేఖరం కొన్ని క్షణాల మౌనం తర్వాత అన్నాడు. ఇప్పుడప్పుడే అటువంటి ఉద్దేశం లేదు నాకు. నెమ్మదిగానే మనస్సుని సిద్ధం చేసుకో సుభద్రమ్మ గారు అన్నారు. ఇక చెప్పేందుకేమీ లేదన్నట్టుగా క్రిందకి వచ్చేశారు రావుగారు. అప్పుడు కొడుక్కి దగ్గరగా కూర్చుని అన్నారు. జరిగిన దానికి నాకు చాలా బాధగానే ఉంది రాజా. జీవితం మళ్ళీ వికసించాలి. చక్కటి జీవన సహచరితో నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. తల్లివైపు చిరునవ్వుతో చూస్తూ ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకమ్మా. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు ప్రశాంతంగా నీ ఆధ్యాత్మిక సాధన చేసుకో, సరేనా? నువ్వు కోరుకున్నట్టుగా అటువంటి జీవన ప్రాంగణంలోనికి అడుగుపెట్టడానికి కొంత సమయం, విశ్రాంతి కావాలి. అంతే, నువ్వేమీ దిగులు పడకు అన్నాడు శేఖరం. కొడుకు చెప్పిన మాటలో కూడా అర్థం ఉందనిపించింది ఆవిడికి. సరేనన్నారు. సశేషం. ఇదండి ఈ భాగంలో జరిగిన కథ. మరి మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరేనా? ధన్యవాదాలు.